రేషన్ షాపుల నియామక విషయంలో అవకతవకలు జరిగాయని ప్రచారం చేస్తున్నారు. దీన్ని చూడాలంటే మనకు సిరిసిల్ల డివిజన్ మొత్తంలో 58 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 58 వేకెన్సీస్కి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఈ 58 వేకెన్సీస్ డివిజన్ పరంగా చూస్తే 830 మంది అప్లికేషన్ ఇచ్చేసారు. అందులో కేవలం 765 మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు. అందులో కూడా 32 మార్క్స్ పైన క్వాలిఫై అయిన వారు 292 మెంబర్స్ ఉన్నారు. ఇందులో కూడా మళ్ళీ 181 మెంబర్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఇందులో 52 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఈ 52 మంది మాత్రంలో సిరిసిల్లాలో మాత్రము ఓన్లీ ఇది ఇంతకుముందు చెప్పింది డివిజన్ మొత్తం. సిరిసిల్ల మాత్రము 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఈ 17 వేకెన్సీస్కి 445 అప్లికేషన్లు వచ్చినాయి. ఇందులో 427 మంది ఎగ్జామ్ రాశారు. 32 మార్క్స్కు పైన వచ్చిన వాళ్ళు 168 మంది ఉన్నారు. ఇందులో 80 మందిని ఇంటర్వ్యూకు పిలిచారు. తంగలపల్లి షాప్స్ 15 ఉన్నాయి. ఇందులో రిజర్వ్డ్ 2 వేకెంట్ ఉన్నాయి. ఇంకా రిజర్వేషన్ ఖరారు కాలేదని అవి ఖాళీగానే ఉంచేసారు. ఇందులో 13 షాప్స్కి ఓకే చేసారు. దీన్ని మనము ఎట్లా చేస్తున్నామంటే గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు పొదుపు సంఘాల పేరిట వాళ్లకు సంబంధించిన నేతలకు రాత్రికి రాత్రే వాళ్ళు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చేసారు. అసలు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. కనీసం రేషన్ షాప్స్ ఎక్కడ ఖాళీ ఉన్నాయి, ఎన్ని ఖాళీ ఉన్నాయని కూడా చెప్పలేదు. ఈ వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకు తప్పించి ఇంకొకరికి బయట జనాలకి ఈ విషయమే తెలియదు. అంటే రేషన్ షాప్స్ ఫిలప్ అయ్యే వరకు మాత్రము ఈ విషయం తెలియదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము చట్ట ప్రకారం ఎవరికైతే ఎన్ని రిజర్వేషన్స్ కేటాయించాలో మొత్తం నిర్ణయించి చట్ట ప్రకారమే వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసింది. దానికి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వెంబడే కూడా వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, ఇంటర్వ్యూలకు పిలవడం జరగలేదు. మనకి 29 నాడు నోటిఫికేషన్ రిలీజ్ అయితే 4th వరకు ఛాన్స్ ఇచ్చింది అప్లికేషన్ పెట్టుకోవడానికి. తర్వాత మళ్ళీ 9 days గ్యాప్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసింది. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఇందులో మీరు అంటున్నారు పారదర్శకత లోపించింది, మీ వాళ్ళకే ఇచ్చుకున్నారు అని చెప్తున్నారు. గత ప్రభుత్వము దాదాపు ఎన్ని అని అంటే దాదాపు 40 మంది వరకు, అప్పుడు 10 సంవత్సరాల నుండి 40 మంది వరకు మొత్తము టీఆర్ఎస్ నాయకుల పొదుపు సంఘాల పేరు మీద మీరు షాపులు కేటాయించుకున్నారు. దాదాపు అందులో 40 మంది వరకు బీఆర్ఎస్ నాయకుల బినామీలు మాత్రమే ఈ షాపులు నడిపారు. ఇది అందరికీ తెలిసిన విషయము, బహిర్గతంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయము. ఇప్పుడు మాత్రము మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసి పారదర్శకంగా ఎగ్జామ్ కండక్ట్ చేసి మనకు ఈ వేకెన్సీస్ ఫిల్ చేస్తే మీరు ఏమంటున్నారంటే వాళ్ళకి సంబంధించిన నాయకులకి ఇచ్చుకున్నారు, వాళ్ళకి సంబంధించిన నాయకులు ఇచ్చుకున్నారు అని అంటున్నారు. మీరు ఒకసారి లిస్ట్ తీసుకోండి. ఇప్పుడు మనకు దాదాపు ఇప్పుడు వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేసేది కదా, ఏవో కొన్ని రిజర్వేషన్కి అనుకూలంగా లేదంటే అక్కడ క్యాండిడేట్లు లేక వాటిని ఆపేసారు. ఇందులో ఆపేసినవి దాదాపు 6 వరకు ఉన్నాయి. మేము మా కార్యకర్తలకే ఇచ్చుకుంటే 6 ఎందుకు మిగిలిస్తామండి? మా వల్లనే ఫిలప్ చేసుకునే వాళ్ళము. కానీ ఎందుకంటే చట్ట ప్రకారం పోవాలి, రిజర్వేషన్స్ కేటాయించడం కాబట్టి దాని ప్రకారం పోవాలని చెప్పేసి ఆ 2 వేకెన్సీస్ని 6 వేకెన్సీస్ని అట్లనే ఖాళీగా ఉంచేసారు. మీరు ఇది గమనించి మీరు తీసుకోండి, లిస్ట్ తీసుకోండి. అందులో టీఆర్ఎస్ నాయకులు ఎంతమంది ఉన్నారు, బయట వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరే క్లారిఫై చేసుకోండి. ఎప్పుడు మేమైతే రాత్రి అయితే దొంగచాటుగా పిలిచి అయితే మేము ప్రొసీడింగ్లు ఇవ్వలేదు. అక్కడికి పోయి షాపు అలాట్మెంట్ అయ్యి అందులో ఉన్న వరకు మేమైతే అక్కడికి పోయే వరకు బీఆర్ఎస్ నాయకులు బినామీలు అన్న విషయం కూడా మాకు తెలియదు. మా వాళ్ళు పారదర్శకంగా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలిచి సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ వేకెన్సీస్ ఫిల్ చేసేది. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారి మీద అబండాలు వేస్తున్నారు. అది మీ విజ్ఞతకే వదిలేస్తామని తెలియజేస్తాం. నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా విషయాలు మాట్లాడినారు. మరి గత 10 సంవత్సరాల నుండి సిరిసిల్ల పట్టణంలో మరి పద్మశాలీలకు తను ఎంతో మేలు చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో చిన్న చూపు చూసి వాళ్ళకేదో దౌర్జన్యం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి నుండే మరి వారికి ఏదైనా
పని కల్పించాలి. 9.5 నెలలు అవుతుంది అని 9.5 సంవత్సరాలు అయినట్టుగా మాట్లాడుతున్నారు. మరి 9.5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంతమందికి బెనిఫిట్ చేసిళ్ళు పద్మశాలీలకు? మరి పద్మశాలీలు ఆ ఓనర్ టు వర్కర్ టు ఓనర్ అని ఎవరినన్నా ఓనర్లు చేసిల్లా? అందరు పని చేసుకుంటూనే బ్రతికిళ్ళు, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా. మరి టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక కూడా ప్రజలల్లో పద్మశాలీలలో ఏమైనా మార్పు వచ్చిందంటే ఏమి మార్పు రాలేదు. మరి నిన్న మాట్లాడుతున్న మాటలు ఎట్లున్నాయంటే, మేము ఉన్నప్పుడు పద్మశాలీలకు ఏదో పరమాన్నం కలిపి పెట్టినాము, వీళ్ళు వచ్చి నుంచి పచ్చడి మెతుకులు కూడా లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. మరి 10 సంవత్సరాలు సిరిసిల్ల పట్టణంలో కానీ స్టేట్లో కానీ రాష్ట్రంలో ఎక్కడ రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన పోలేదు. 9.5 నెలలు అవుతుంది, మరి రేషన్ కార్డులు లేవు, 6 హామీలు లేవు అని అన్ని విషయాలు 9.5 నెలల్లో ఎన్ని పనులు అవుతాయి? మీరు చేసిందే అది లూటి. మరి రాష్ట్రాన్ని లూటి చేసిపోయినాక దాన్ని సర్దుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. మరి దానికి ఇప్పుడే తొందరపడి 9.5 నెలలు అవుతుంది 9.5 సంవత్సరాలు మీరు చేసిన పరిపాలనకు అధిగతి లేకుండా మరి 9.5 నెలలకే ఎంత చేసే పని చేసేది ఉండే. మరి ఒకసారి ఆలోచించాలి టీఆర్ఎస్ నాయకులు. మరి కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు మేము కూడా 10 సంవత్సరాలు పరిపాలించినాము, మరి మేము ఎంత పని చేసినామో అని ఆలోచించి మాట్లాడాలి. నిన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపించింది. రేషన్ కార్డుల గురించి మాట్లాడే అర్హత మీకు లేనేలేదు. రేషన్ కార్డులు ఏ ఒక్క పేదవారికి కూడా మీ హయాంలో ఇయ్యలేదు. మీ కార్యకర్తలకు మీ నాయకులు ఇది విషయం కాదు, ఏ విషయమైనా ఏ టెండర్లైనా ఏ పని కల్పించినా మీ కార్యకర్తలకు మీ నాయకులకే మీరు చేసుకున్నారు. మీరు మాట్లాడే అర్హత మీకు లేదని మేము తెలియజేస్తున్నాం.